కార్తీక మాసం అంటే అత్యంత ప్రత్యేకమైనది హిందువులకి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంటే హిందువులు ఎంతగానో కొలిచే ఒక అద్భుతమైన అందమైన మాసం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందువల్ల మన కార్తీక మాసంలో ప్రతి మహిళ కూడా, పెళ్ళి అయిన మహిళలు, పెళ్ళి కాని మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఆ లక్ష్మీ దేవతని మరియు విష్ణుమూర్తిని, అంతేకాకుండా ఇక శివయ్యని, ఆ బోలా శంకరుణ్ణి ఎంతగానో కొలుస్తారు. ఇలా కొలవడం ద్వారా వారికి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని మన హిందువులు నమ్ముతారు. ఇక పెళ్ళైన ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఆ శివుడికి మరియు లక్ష్మీ దేవతకు, ఇంకా ఆ విష్ణుమూర్తికి. ఎందుకంటే వారి యొక్క నిండు దీవెనలు ఈ కార్తీక మాసంలో మనకు అందుతాయి కాబట్టి ఆ లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి, ఆ శివయ్యకు ఎంతగానో ప్రీతికరమైన ఈ మాసంలో ఇక పెళ్ళైన స్త్రీలైనా ఎవరైనా సరే ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇక అనునిత్యం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంటే దీపాలు చాలా ప్రత్యేకం. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువ దీపాలను, అంటే ఎవరైతే క్రమం తప్పకుండా దీపాలను వెలిగిస్తారో వారికి మాత్రం కోరిన కోరికలు తీరడంతో పాటు ఇక పెళ్ళైన స్త్రీలైతే సుమంగలిగా నిండు నూరేళ్లు వర్ధిల్లుతారని మన శాస్త్రాల్లో తెలుపబడింది. అయితే ఈ సంవత్సరం 2022 నవంబర్ 8వ తారీఖున మనకు కార్తీక పౌర్ణమి రానుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు సహజంగా ఆడవారందరూ కూడా, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మాత్రం, ఇక పెళ్ళైన స్త్రీలైనా పెళ్లి కాని స్త్రీలైనా ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించే సాంప్రదాయం మనకు పురాతన కాలం నుండి వస్తుంది. ఇక ఈ 365 వత్తులను వెలిగించడం ద్వారా వారు 365 రోజుల్లో దీపాలు కంపల్సరీ పెట్టాలి. అయితే ఆ 360 రోజుల్లో మనం ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని పెట్టలేము కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం 365 దీపాలను వెలిగించడం ద్వారా మనకు సంవత్సరం అంతా కూడా 365 వత్తులు వెలిగించినంత పుణ్యం వస్తుంది అని పురోహితులు తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగిస్తారు. ఇంకా అంతేకాకుండా 365 వత్తులను వెలిగించడం వల్ల మనకు సకల పాపాలు కూడా హరిస్తాయి అని మన పురాణాల్లో తెలుపబడింది. అందువల్ల 365 వత్తులను వెలిగించడం ద్వారా అందం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఇవన్నీ కూడా మన సొంతం అవుతాయని తెలుపబడింది. అయితే 2022 నవంబర్ 8వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రానుంది. ఇక ఈ చంద్రగ్రహణం రోజున మనం పూజలు అయితే చేయము కాబట్టి ఈ చంద్రగ్రహణం అయినా సరే, సూర్యగ్రహణం అయినా సరే ఆ రోజు పూజల్ని చేయడానికి అంత వీలు కాదు. ఇంకా మన పురోహితులు కూడా తెలియజేస్తున్నారు, గ్రహణం రోజున పూజలు చేసినా కూడా వాటికి ఫలితం ఉండదు కాబట్టి ఇక ఆ గ్రహణం రోజున మనము ఈ పూజలు చేయకుండా ఇక గ్రహణానికంటే ఒకరోజు ముందే కార్తీక పూజలు చేసుకోవడం మంచిది అని మన పండితులు తెలియజేస్తున్నారు. అయితే కార్తీక పౌర్ణమి 8వ తారీఖున రానుంది కాబట్టి మనం ఈ 365 వత్తులను 7వ తారీఖున సాయంకాలాన జరుపుకోవడం చాలా మంచిది. 365 వత్తులను 7వ తారీఖున సాయంకాలం తులసి కోట వద్ద కాల్చడం, ఇంకా దానితో పాటు 5 ఉసిరికాయలను కూడా తెచ్చుకొని ఉసిరి దీపాలను పెట్టడం చాలా మంచిది. దీనివల్ల ఇంకా ఆ లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవత అనుగ్రహంతో పాటు ఆ పరమశివుని అనుగ్రహాన్ని కూడా పొందుతారు. అందువల్ల ఉసిరికాయ దీపాలను తప్పకుండా పెట్టాలి. అంతేకాకుండా ఈ కార్తీక మాసం రోజున ఉసిరికాయ దీపాలతో పాటు ఇక మారేడు దళాలను పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మారేడు దళం అంటే బిల్వ దళాలు, ఇంకా పత్రాకు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ ఆకులు అంటే పరమశివునికి అపారమైన ప్రీతి. అందుకని తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున ఈ మారేడు ఆకులు కూడా సమర్పించాలి. ఇక మీ ఇంట మొత్తం ఐశ్వర్యం నిండుకుంటుంది.